హాయ్ వ్యూవర్స్, నేను మీ తెలుగు ట్రావెల్ మాస్టర్ని, సోషల్ స్టడీస్ మాస్టర్ని, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ఈస్ట్ గోదావరిలో చేస్తున్నాను. రాజమండ్రి దగ్గరలో 2003 డిఎస్సిలో సెలెక్ట్ అవ్వడం జరిగింది. 2004లో ఎగ్జామ్ రాసాం. 2005 నవంబర్లో పోస్ట్ ఇచ్చారు. ఈ సంవత్సరానికి 20 సంవత్సరాలు పూర్తవుతాయి. హై స్కూల్లో సర్వీస్ చేసి 20 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నాం. అయితే నేను 2003 డిఎస్సిలో రాసిన 2000 డిఎస్సి నుండి కూడా నాకు ఇప్పటిదాకా డిఎస్సి మీద సోషల్ స్టడీస్, ఎస్పెషల్లీ సోషల్ స్టడీస్ మీద అవగాహన ఉంది. కంటెంట్ మీద అయితే మాత్రం పూర్తిగా మనం టీచ్ చేసేది కాబట్టి 3 రకాల సిలబస్ని మార్చారు ఈ 20 ఇయర్స్లో. ఇప్పుడు జనాలందరికీ కూడా మనకి ఉన్న కన్ఫ్యూజన్ ఏంటంటే, ఈ వీడియో చేసే ఉద్దేశం ఏంటంటే సిలబస్ ఏం చదవాలి, అసలు ఏ పుస్తకాలు చదవాలి కంటెంట్ కోసం. నిన్న ఒక వీడియో చేశాను. ఆ వీడియో ద్వారా చాలామంది చూసి మన కంటెంట్ని సబ్స్క్రైబ్ కూడా చేయడం జరిగింది. ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. దీనిలో మీకు మెటీరియల్ కూడా వస్తుంది, ఫ్రీ పీడిఎఫ్ రూపంలో మీకు పంపించడం జరుగుతుంది. నెక్స్ట్ కంటెంట్ సంబంధించిన డిఎస్సి సంబంధించిన అయిపోయేంత వరకు కూడా మనం అలా వీడియోస్ చేస్తూనే ఉంటాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ యొక్క వీడియో ఉద్దేశం ఏంటంటే, గవర్నమెంట్ 2004 సంవత్సరంలో నవంబర్ నెలలో ఒక సిలబస్ని ప్రకటించింది. రాబోయే డిఎస్సిలో 2025 డిఎస్సిలో ఈ యొక్క సిలబస్ ఉంటుందని చెప్పి స్టేట్ ఎస్సీఆర్టీ వాళ్ళు తయారు చేశారు ఆ సిలబస్ని, అలాగే డిఎస్సికి సంబంధించి. ఇప్పుడు మనం డిఎస్సి సిలబస్ అని చెప్పి మనం వెబ్సైట్లో కొడితే డిఎస్సి వెబ్సైట్లో ఇప్పుడు వస్తుందన్నమాట. అది కూడా మీరు చూసుకోవచ్చు. నేను అది చూసే మీకు చాలా విషయాలు నేను ఇక్కడ డిస్కషన్ చేయదలుచుకున్నాను. ఇక్కడ వాడు ఏం చెప్పాడంటే, సోషల్ స్టడీస్ సిలబస్ ఈ యొక్క మొత్తం ఓవరాల్ సిలబస్లో ఫస్ట్ పేజీ వదిలేసి 2వ పేజీలో చెప్పాడు 2023-24 సిలబస్ని మీరు చదువుకోండి 6th to 10th క్లాస్ వరకు అని చెప్పాడు. కానీ ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే, 2023-24లో మనకి ప్రస్తుతం ఉన్న 24-25 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ అయితే మాత్రం మారడం జరిగింది. మిగతావన్నీ కూడా యాజ్ యూజువల్గా మనకి 9th క్లాస్ వరకు కూడా మీరు పాతవే చదువుకోవచ్చు. పాతవంటే అప్పటిదాకా ఉన్నవి. అందులో 8th, 9th సిబిఎస్ఈ సిలబస్ రూపంలో బైలింగ్వల్లో మనకి ప్రింట్ చేయడం జరిగింది. ఈ పుస్తకాలు మీరు చదువుకోవాలి. అలాగే 6th క్లాసు మనకి టర్మ్ 1, టర్మ్ 2 పుస్తకాలు ఉంటాయి. ఇది ఓల్డ్ అట్ ఇది, కానీ సిలబస్ అయితే ఇదే. ఇందులో 2 టర్మ్స్ ఉంటాయి. ఈ 2 బాగా చదువుకోండి 6th క్లాస్. అలాగే 2 టర్మ్స్ చదువుకున్న తర్వాత 7th క్లాస్ కూడా మళ్ళీ ఈ యొక్క 2 టర్మ్స్ ఉంటాయి. టర్మ్ 1, టర్మ్ 2 ఇవే పుస్తకాలు చదువుకోండి. ఇది లైన్ టు లైన్ వెళ్ళిపోండి మీరు. 6th, 7th అనేది మనకి సిబిఎస్ఈ సిలబస్ కాదు, అది యాక్చువల్గా స్టేట్ సిలబస్సే. 8th క్లాస్కి వస్తున్న కల్లా సిబిఎస్ఈ సిలబస్ పెట్టడం జరిగింది. 8th క్లాస్ ఇది వచ్చి మనకి జాగ్రఫీ, ఇది చదువుకోండి. అంటే కొద్దిగా కొత్త ప్రింట్లో కొద్దిగా మార్చి ఉండవచ్చు. ఇవన్నీ కూడా ఈ యొక్క అట్లవి నా దగ్గర ఓల్డ్ బుక్స్ ఉన్నాయి, అంతమంది సంవత్సరమే. అలాగే సివిక్స్ లేదా పొలిటికల్ సైన్స్, ఇది అవర్ పాస్ట్ అంటే హిస్టరీ. ఈ 3 పుస్తకాలు మనకి సిబిఎస్ఈ పుస్తకాలే, బైలింగ్వల్లో ఉంటాయి, తెలుగు, ఇంగ్లీషు. ఇవి మీరు బాగా అవగాహన చేసుకుని లైన్ టు లైన్ చదువుకోండి. ఇక్కడికి 8th క్లాస్ అయిపోయింది. 9th క్లాస్ వస్తువుల్లో కల్లా 4 పుస్తకాలు ఉంటాయి. ఆ 4 పుస్తకాలు కూడా మీరు ఇలాగా, ఇందులో జాగ్రఫీ నా దగ్గర లేదు. ఇది వచ్చి డెమోక్రటిక్ పాలిటిక్స్, సివిక్స్ అనమాట. ఇది వచ్చి ఎకనామిక్స్, చిన్న పుస్తకం ఉంది, హిస్టరీ, అలాగే జాగ్రఫీ. ఈ 4 పుస్తకాలు కూడా మీరు 2023-24 సిలబస్ చదువుకోవచ్చు. కానీ 2023-24లో 10th క్లాస్ అయితే మాత్రం ఈ ఓల్డ్ పుస్తకం చదువుకోవాలి. ఎందుకంటే వాడు స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడు. అలాగే సిలబస్లో ఇచ్చిన టాపిక్స్ చూస్తే మనం ఒకసారి ఈ టాపిక్స్ అన్నీ కూడా మనకి దీనికి రిలేటెడ్గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీలో తీసుకుంటే వరల్డ్ వార్స్ కోసం ద వరల్డ్ బిట్వీన్ వార్స్ 1900 to 1950 వరకు ఒక పార్ట్ 1, అదే పార్ట్ 2 కింద 2వ లెసను. అలాగే రష్యన్ రెవల్యూషను సంబంధించిన లెసన్స్, జర్మనీ యూనిఫికేషను కోసం కూడా ఇక్కడ జర్మనీ వరల్డ్ వార్స్ కోసం ఉంది. యూనిఫికేషను, ఇటలీ యూనిఫికేషన్ వచ్చి మనకి 9th క్లాస్లో ఉంటుంది. అలాగే నేషనల్ మూవ్మెంట్ ఇన్ ఇండియా,
పార్టిషన్ అండ్ ఇండిపెండెన్స్, ఇవన్నీ కూడా మీరు ఈ యొక్క ఓల్డ్ టెక్స్ట్ బుక్ మీరు చదువుకోవాలి. నెక్స్ట్ అది కొత్త టెక్స్ట్ బుక్కుల్లో ఉన్న లెసన్స్ అయితే మాత్రం మనకి ఏ విధంగానూ కూడా ఇవ్వలేదు ఎక్కడ. కొత్త టెక్స్ట్ బుక్స్లో ఈ డెమోక్రటిక్ పాలిటిక్స్, అలాగే జాగ్రఫీ, హిస్టరీ, ఇవన్నీ కూడా మనకి ఎక్కడా కూడా సిలబస్లో మెన్షన్ చేయలేదు. కాబట్టి ఇవి చదువుకోక్కర్లేదు. కొత్త టెక్స్ట్ బుక్లు 10th క్లాస్కి వచ్చి చదువుకోక్కర్లా. మిగతా మాత్రం యాజ్ యూజువల్గా మీరు 6th to 9th క్లాస్ వరకు చదువుకోండి. 10th క్లాస్ వచ్చి కొత్త సిలబస్ చదువుకోండి. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, నెక్స్ట్ 6th to 10th క్లాస్ వరకు చదువుతారు టెక్స్ట్ బుక్స్లో. నెక్స్ట్ వాడు ఇచ్చింది ఇంటర్మీడియట్ సిలబస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. పార్ట్ ఏ, పార్ట్ బి 2 రకాలుగా ఇవ్వడం జరిగింది. పార్ట్ బిలో మనకి ఇంటర్మీడియట్ సిలబస్ ఇవ్వడం జరిగింది. జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్. ఈ ఇంటర్మీడియట్ బుక్స్ అనేవి ఇప్పుడు తెలుగు అకాడమీ సరిగా ప్రింట్ చేయించట్లేదు కాబట్టి ఓల్డ్ బుక్స్ మీరు చదువుకోవాలి. నేను ఒక పుస్తకం చూపిస్తాను, ఆ బుక్లో ఇవన్నీ ఉన్నాయి. ఉదాహరణకి ఈ పుస్తకం చూడండి. ఇది ఇంటర్మీడియట్ జాగ్రఫీ ఫస్ట్ ఇయర్, అలాగే ఇంటర్మీడియట్ జాగ్రఫీ సెకండ్ ఇయర్, జాగ్రఫీ సెకండ్ ఇయర్. ఈ 2 పుస్తకాల నుండి మనకి వస్తాయి. వాడు ఇచ్చిన సిలబస్ అయితే మాత్రం ఇందులోనే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, జనరల్ జాగ్రఫీ, డెఫినేషన్ అండ్ స్కోప్ ఆఫ్ జాగ్రఫీ, సోలార్ సిస్టమ్ కోసం ద ఎర్త్, ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ సంబంధించిన వెజనర్ యొక్క థియరీ, జియోమార్ఫాలజీ, క్లైమటాలజీ, ఓషనోగ్రఫీ, బయోజాగ్రఫీ, ఓషనోగ్రఫీ, ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క ఇంటర్మీడియట్ బుక్స్లో అయితే మనకి ఇండెక్స్లోనే కనబడతాయి. ఇక్కడ ఉంది భూగోళ శాస్త్ర నిర్వచనం పరిధి, భూమి సౌర కుటుంబం. ఈ తెలుగు వెర్షన్, ఇది తెలుగు అకాడమీ 2012 ప్రింట్ చేశారు ఇది. అలాగే ఎర్త్ ఈ యొక్క క్లైమటాలజీ, ఓషనోగ్రఫీ, ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే న్యాచురల్ డిజాస్టర్స్, ఇవన్నీ కూడా ఈ పుస్తకంలో అయితే ఇవ్వడం జరిగింది. ఈ పుస్తకం మీకు అందుబాటులో ఉండదు, నేనైతే PDF రూపంలో మీకు పెడదామని చూస్తున్నాను. నెక్స్ట్ రెండోది వచ్చి జాగ్రఫీలో సెకండ్ ఇయర్లో మనకి వాడు కొన్ని ఇచ్చాడు. అవన్నీ కూడా మనకి ఇప్పుడు నేను చదివినవన్నీ కూడా మీకు లోయర్ క్లాసుల్లో లైట్గా ఉంటాయి. 6th, 7th లైట్గా ఉంటాయి, ఇంటర్మీడియట్లో డీప్గా ఉంటాయి. ఇక్కడ పాపులేషన్ గ్రోత్ ట్రెండ్స్ 1901 2001, డిస్ట్రిబ్యూషన్ బేస్డ్ ఆన్ డెన్సిటీ, ప్రాబ్లమ్స్ ఆఫ్ హై పాపులేషను, ఇరిగేషన్, టైప్స్ ఆఫ్ ఇరిగేషను, కెనాల్స్, అలాగే భారతదేశంలో ఉన్న ప్రాజెక్ట్స్, అగ్రికల్చరు, మిల్లెట్స్, మినరల్స్, ఇండస్ట్రీస్, రోడ్స్, రోడ్వేస్, ఎయిర్పోర్ట్స్, అలాగే అన్నిటి కోసం కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మేజర్ పోర్ట్స్ విశాఖపట్నం, చెన్నై, ఇవన్నీ కూడా మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో మనకి కవర్ అవుతాయి. అయితే కొత్త 10th క్లాస్ జాగ్రఫీ బుక్లో కూడా కొన్ని కవర్ అవ్వడం జరిగింది. అవి కూడా మీరు చదువుకోండి. కొత్త టెక్స్ట్ బుక్లో ఏం చదవాలనేది కూడా నేను చెప్తాను. 10th క్లాస్ ఇందులో సెకండ్ ఇయర్లో మనకి ఇది విషయ సూచిక, సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ బుక్. ఈ బుక్లో మనం ఇప్పుడు ఏవైతే టాపిక్స్ చెప్పుకున్నామో అవన్నీ కూడా పాపులేషన్ కానీ, అగ్రికల్చర్ కానీ, మినరల్స్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, అలాగే ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా సెకండ్ ఇయర్. ఈ పుస్తకం కూడా మీకు అందుబాటులోకి నేను తీసుకొస్తాను. ఇది ఇంటర్మీడియట్ జాగ్రఫీ దొరకదు, ఇది చాలా చోట్ల దొరికితే వెల్ అండ్ గుడ్, మీ దగ్గర ఉంటే సేకరణ చేసుకోండి. నేనైతే PDF రూపంలో పెడతాను, జెరాక్స్ తీసుకోండి. ఇది ఇంటర్మీడియట్ జాగ్రఫీకి సంబంధించి, డిఎస్సి సంబంధించి చదవాల్సిన సిలబస్. ఇందులో ఎస్పెషల్లీ 10th క్లాస్లో మనకి కొద్దిగా కవర్ అవుతున్న న్యూ టాపిక్స్ అప్డేట్ చూసుకోవాలంటే మాత్రం మీరు ఇందులో 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ ఇది ఇవ్వకూడదు అని అయితే మాత్రం ఏమీ లేదు. కానీ అలాగని చెప్పి వాడు ఇచ్చిన ఒక సిలబస్ ప్రకారం వాడు వెళ్తాడు. కానీ 2012 సంవత్సరంలో మా మిస్సెస్ రాయడం జరిగింది. అప్పుడు ఓల్డ్ సిలబస్ అని చెప్పి ఇచ్చాడు. కానీ అదే ముందు సంవత్సరం సిలబస్ కొత్త పుస్తకాలు మారాయి, 6th, 7th. వాడు ఏం చేశాడంటే
పాత పుస్తకాల నుంచి కూడా ఇచ్చాడు 80%, 20% కొత్త పుస్తకాల నుంచి ఇచ్చాడు. నేను చాలా షాక్ అయ్యాను. అందువల్ల మీరు అన్నీ చదువుకోకపోయినా కనీసం టైం ఉంటే మీరు 10th క్లాస్లోని కొన్ని ఇంపార్టెంట్ లెసన్స్ ముఖ్యంగా జాగ్రఫీలో చదువుకోండి. ఇందులో మీకు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అని చెప్పే లెసన్ ఉంది, అగ్రికల్చర్ అనే లెసన్ ఉంది. అవన్నీ ఇంటర్మీడియట్లో ఉండే టాపిక్సే. అలాగే లైఫ్ లైన్స్ ఆఫ్ నేషనల్ ఎకానమీ, ఈ లైఫ్ లైన్స్ ఆఫ్ నేషనల్ ఎకానమీలో మీకు అన్ని రకాలైన జనరల్ నాలెడ్జ్ మొత్తం అన్నీ కూడా కవర్ అయిపోతాయి ఇందులో. ఒకసారి మీరు 10th క్లాస్ టెక్స్ట్ బుక్ దొరకకపోతే పీడిఎఫ్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అది కాకుండా వెబ్సైట్లో కూడా దొరుకుతుంది. ఇందులో ఇచ్చాడు లైఫ్ లైన్ ఆఫ్ నేషనల్ ఎకానమీ. ఇందులో చాలా మంచి అప్డేటు ట్రాన్స్పోర్ట్ కోసం ఉంది, రోడ్వేస్ కోసం ఉంది, రైల్వేస్ కోసం ఉంది, ఎయిర్పోర్ట్స్ కోసం ఉంది. అలాగే గోల్డెన్ సూపర్ హైవేస్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇండియన్ రైల్వే సిస్టమ్, అలాగే మ్యాప్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీనివల్ల మీకు చాలా మంచి నాలెడ్జ్ వస్తుంది. చాలామంది నాకు కామెంట్ చేశారు కొత్త టెక్స్ట్ బుక్ చదువుకోవాలా వద్దా అని. కొత్త టెక్స్ట్ బుక్ చదువుకోవడం వల్ల మీకు ఇందులో ఎస్పెషల్లీ 10th క్లాస్ జాగ్రఫీలో కేవలం 6 లెసన్స్ మాత్రమే ఉన్నాయి. అవి కూడా చాలా ఈజీగాను 7 లెసన్స్ ఉన్నాయి. ఇవి 8th క్లాసులో మీకు ఏవైతే జాగ్రఫీలో లెసన్స్ ఉన్నాయో రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ ఇందులో కూడా ఉంది. అలాగే ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్స్ 7th క్లాస్లో వస్తుంది, ఫారెస్ట్ గురించి, ఏపీ ఫారెస్ట్ కోసం. అలాగే మీకు 8th 9thలో వస్తుంది, అది కూడా ఉంది. కాబట్టి దీన్ని మనం వేరేగా భావించకూడదు, ఇది చదువుకోండి. నేను చెప్పే సలహా ఏంటంటే 10th క్లాస్ కొత్త జాగ్రఫీ బుక్ అయితే మాత్రం చదువుకోండి. ఇది మీకు జనరల్ నాలెడ్జ్ కింద పనిచేస్తుంది. కంటెంట్కి సంబంధించిన జాగ్రఫీలో టాపిక్స్ అన్నీ ఇందులో కవర్ అయ్యాయి. ఇంటర్మీడియట్ జాగ్రఫీలో ఉన్న మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్ కూడా కవర్ అయ్యాయి. అలాగే లైఫ్ లైన్ ఆఫ్ నేషనల్ ఎకానమీ గురించి కూడా ఉంది. కాబట్టి కంపల్సరీ మీరు వాడు ఇచ్చాడు లేదు వాడు పాత టెక్స్ట్ బుక్ చదువుకోమని చెప్పి మీరు దీన్ని నెగ్లెక్ట్ చేయకండి. ఈ టెక్స్ట్ బుక్ మాత్రం జాగ్రఫీ చదువుకోండి. హిస్టరీ అయితే అక్కర్లేదు. నెక్స్ట్ అలాగే ఇప్పుడు హిస్టరీ విషయానికి వద్దాం. జాగ్రఫీ అయిపోయింది. జాగ్రఫీ మీకు నో డౌట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ చెప్తాను, 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు జాగ్రఫీ ప్రజెంట్ పుస్తకాలు చదువుకోండి. 10th క్లాస్ ఓల్డ్ వెర్షన్ బుక్ కూడా చదువుకోండి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ జాగ్రఫీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మీరు పీడిఎఫ్ రూపంలో జెరాక్స్ తీసి చదువుకోండి. మీ దగ్గర బుక్స్ ఉంటే చదువుకోండి. హిస్టరీకి వస్తుల్లో కల్లా ఇక్కడ అసలైన ట్విస్ట్ పెట్టాడు. అదేంటంటే మీకు వ్యూవర్స్ ఇక్కడ జాగ్రఫీ కోసం అయితే మాత్రం అయిపోయింది. హిస్టరీ కోసం ఏం చెప్దాం అనుకున్నారంటే మీరు చదవాల్సింది 6th to 9th క్లాస్ వరకు బాగా చదువుకోండి. 10th క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ చదువుకోండి. ఇప్పుడు వాడు యాజ్ పర్ సిలబస్ ప్రకారం అని చెప్పి ఇంటర్మీడియట్లో కొన్ని టాపిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో ఈ లోయర్ క్లాస్ 6th to 10th మధ్య ఏమీ కవర్ అవ్వలేదు కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్ యాన్షియంట్ సివిలైజేషన్స్ ఆఫ్ ఇండియా అండ్ కల్చర్, ఇందులో హరప్పా నాగరికత కానీ అలాగే గుప్తాసు ఇంకా మౌర్యాసు వీళ్ళందరూ కూడా, అలాగే మహాజనపదాస్ వీళ్ళందరూ కూడా మనం చరిత్ర చదివినప్పుడు మన ఇండియన్ హిస్టరీ అనేది టెక్స్ట్ బుక్కుల్లో లేదు. టెక్స్ట్ బుక్లో ఓన్లీ ఫ్రీడమ్ మూమెంటు, ఇండియన్ ఫ్రీడమ్ మూమెంటు, 1857 రివాల్ట్ ఇలాంటివి ఉన్నాయి అంతే తప్ప అంతకుముందు టెక్స్ట్ బుక్లో చాలా బాగుండేది. అందులో మనకి అశోకుడి దగ్గర నుంచి, గుప్తుల దగ్గర నుంచి, మౌర్యుల దగ్గర నుంచి, శాతవాహన దగ్గర నుంచి అన్నీ వచ్చేవి. ఇందులో ఇప్పుడు హిస్టరీలో ఇంటర్మీడియట్ సిలబస్లో మనకి ఇవన్నీ ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా మనకి ఇంటర్మీడియట్ బుక్లో చదువుకోవాలి మీరు. గుప్తాస్ కానీ వారి యొక్క పరిపాలన, అలాగే డెక్కన్ అండ్ సౌత్ ఇండియా అప్ టు 8th AD, అలాగే 3rd to 7th century, మౌర్యాస్, కుషాన్స్, పుష్యభూతీస్, ఆరిజిన్ ఆఫ్ ఫ్యూడలిజం ఇవన్నీ కూడా మీరు చదువుకోవాలి. డెక్కన్ అండ్ సౌత్ ఇండియాలోని 8th AD నుంచి సంగమ, అలాగే శాతవాహన, పల్లవాసు వీరన్నీ కూడా మొత్తం చోళాసు వీటన్నిటి కూడా మీరు రాష్ట్రకూటాసు ఇవన్నీ చదువుకోవాలి. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఇవన్నీ 6th నుంచి 10th క్లాస్ మధ్య మీరు ఏ టెక్స్ట్ బుక్ వెతికినా దొరకవు, మనకి ఓన్ ఇంటర్మీడియట్ దొరుకుతాయి. అలాగే ఏజ్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్స్ గురించి అయితే మాత్రం కొద్దో గొప్ప తక్కువ మాత్రం 7th క్లాస్లో మనకి ఢిల్లీ సుల్తాన్ కోసం
ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం సిబిఎస్ఈ సిలబస్లో ఆ లెసన్స్ కూడా తీసేసి మన లెసన్స్నే పెట్టడం జరిగింది. లేటెస్ట్ అన్నమాట అది మన టెక్స్ట్ బుక్లో కాదు. అయితే మీరు ఇవన్నీ కూడా మీరు ఎందులో చదువుకోవాలి? ఇంటర్మీడియట్ బుక్లో చదువుకోవాలి. ఇంటర్మీడియట్ బుక్స్ ఎక్కడైనా దొరుకుతున్నాయా అంటే చాలామంది హిస్టరీ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, హిస్టరీ లేని వాళ్ళకైతే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. నేనైతే పీడిఎఫ్ రూపంలో మీకు సప్లై చేస్తాను, ఫ్రీ ఆఫ్ కాస్ట్. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకి భక్తి అండ్ సూఫీ ట్రెడిషన్, భక్తి సూఫీ కోసం మనకి 7th క్లాస్లో మనకి సెకండ్ సెమిస్టర్లో టచ్ చేశాడు భక్తి సూఫీ కోసం. కానీ అది మనం కొద్దిగా డీప్గా చదువుకుని నోట్స్ రాసుకుంటే మంచిది. ఇందులో భక్తి సెయింట్స్ అండ్ దేర్ ప్రీచింగ్స్, అలాగే సూఫీ సెయింట్స్ కోసం. డెక్కన్ అండ్ సౌత్ ఇండియా 8th AD, అందులో కాకతీయాసు, విజయనగర, బహమనీ సుల్తాన్సు, కుతుబ్ షాహీస్, అసఫ్ జాహీస్ కూడా బ్రీఫ్ సర్వే, ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్ దొరుకుతాయి. అలాగే కంపెనీ గురించి నెక్స్ట్ అక్కడ వరకు చదువుకుని అక్కడ నుండి మళ్ళీ ఇంగ్లీష్ వాళ్ళు రాక, యూరోపియన్స్ వాళ్ళు రాక వాటన్నిటి కూడా మీరు చదువుకుని ఇండియన్ నేషనల్ మూవ్మెంటు చదువుకోవాలి. ఇది 8th క్లాస్లో మనకు కవర్ అవుతుంది. ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ 10th క్లాస్లో కొత్త పుస్తకంలో కవర్ అవుతుంది. ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ 10th క్లాస్ కొత్త పుస్తకంలో కొద్దిగా 2 లెసన్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు హిస్టరీ చదివేటప్పుడు 8th క్లాస్ హిస్టరీ, 10th క్లాస్ కొత్త టెక్స్ట్ బుక్లో హిస్టరీ మీరు చదువుకోండి. పాత టెక్స్ట్ బుక్లో కేవలం ఇచ్చాడు ఒక 2 లెసన్స్ అయితే ఉంటాయి, అది అంత డీప్గా ఉండదు. చదువుకున్నప్పుడు నోట్స్ రాసుకున్నప్పుడు అయితే మాత్రం మీరు కాంబినేషన్లో 8th, ఓల్డ్ 10th, న్యూ 10th 3 పుస్తకాల్లో మెటీరియల్ రాసుకోండి, అలా చదువుకోండి. ఎందుకంటే ఆ టాపిక్స్ కవర్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ హిస్టరీ ఇంటర్మీడియట్ బుక్స్ ఉంటే ఓకే, అది చదువుకోండి రెఫరెన్స్ కోసం. చాలా తక్కువ టైం ఉంది. అలాగే ఇక్కడ మన స్వాతంత్రం వచ్చే వరకు 1947 ఇండిపెండెన్స్ వరకు చదువుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు వరల్డ్ వార్స్ కోసం, వరల్డ్ హిస్టరీ కోసం చెప్తాను. మోడర్న్ వరల్డ్ బిగినింగ్ ఆఫ్ మోడర్న్ ఏజ్, రెనెసాన్స్, డెవలప్మెంట్ ఇన్ సైన్స్, ద రిఫార్మేషన్ మూవ్మెంట్, ద రైజ్ ఆఫ్ నేషనల్ స్టేట్స్, స్ట్రగుల్ అగైనెస్ట్ అబ్సల్యూట్ మోనార్కిజం, క్యాపిటలిజం అండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కోసం కంపల్సరీ చదువుకోవాలి. దానికోసం కూడా చాలా తక్కువగా ఉంది, మనకి ఇంటర్మీడియట్లో ఉంది, చదువుకోండి. అలాగే ద అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, ద ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేది మీకు 9th క్లాస్లో, ద ఫ్రెంచ్ రెవల్యూషన్ 1789, ఇది మీకు 9th క్లాస్లో ఇవ్వడం జరిగింది, డీప్గా ఇచ్చాడు, అది చదువుకోండి. అలాగే నెపోలియన్ కోసం కూడా ఇవ్వడం జరిగింది, కానీ అది 9th క్లాస్లో నెపోలియన్ కోసం పెద్దగా లేదు. నెపోలియన్ కోసం బాగా ఓల్డ్ 10th క్లాస్ బుక్లో, ఇంటర్మీడియట్ బుక్లో మీరు చదువుకోవాలి. అలాగే నేషనలిస్ట్ మూవ్మెంట్ టు రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ నెపోలియను, ఫ్రెంచ్ రెవల్యూషన్ 1830, 48, వీటన్నిటిని కూడా మీరు కంపల్సరీ పాత పుస్తకాలు చదువుకోవాలి, లేదా ఇంటర్మీడియట్ పుస్తకాలు చదువుకోవాలి. ఇప్పుడు యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ అండ్ ఇటలీ, దీనికోసం మనకి 10th క్లాస్ కొత్త పుస్తకంలో ఇవ్వడం జరిగింది యూనిఫికేషన్. కాబట్టి అది మీరు 10th క్లాస్ కొత్త పుస్తకంలో మీరు చదువుకోండి. ఫస్ట్ లెసన్ వదిలేసేయండి, అది చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది. సెకండ్ లెసన్ నుంచి మీరు చదువుకోవచ్చు. ఇందులో జర్మనీ అలాగే ఇటలీ యూనిఫికేషన్ అయితే కవర్ అవుతాయి, లేదా ఇంటర్మీడియట్లో చదువుకోవాలి. అలాగే కాంటెంపరీ వరల్డ్, ద ఫస్ట్ వరల్డ్ వార్ కోసం చదువుకోవాలి డీప్గా, సెకండ్ వరల్డ్ వార్ కోసం చదువుకోవాలి. ఆ మధ్య గ్యాప్లో ఉన్నది కూడా చదువుకోండి. ఇది 10th క్లాసు ఓల్డ్ పుస్తకంలో అయితే మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ పుస్తకంలో మనకి 3 లెసన్స్ ఉంటాయి, అవి చదువుకోండి. అలాగే ఇవి రష్యన్ రెవల్యూషన్ కానీ ఇవన్నీ మీరు ఆ పుస్తకాలు చదువుకోవాలి. ఇప్పుడు చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది మీకు, సింపుల్గా చెప్తాను. హిస్టరీ 6th to 9th క్లాస్ వరకు బాగా పూర్తిగా చదువుకోండి, లైన్ టు లైన్ వెళ్ళిపోండి. నెక్స్ట్ 10th క్లాస్కి వస్తుల్లో కల్లా ఓల్డ్ టెక్స్ట్ బుక్, న్యూ టెక్స్ట్ బుక్ 2 పెట్టుకోండి. కాంబినేషన్ కామన్గా వచ్చే లెసన్స్ అన్నీ కూడా చదువుకోండి కొత్త పుస్తకంలో, మిగతా వదిలేయచ్చు. ఎస్పెషల్లీ ముఖ్యంగా ఫస్ట్ లెసన్ వదిలేయచ్చు. నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మీ దగ్గర లేకపోతే నేను పీడిఎఫ్ పెడతాను, అది తీసి మీరు జెరాక్స్ తీసుకుని చదువుకోండి. అందులో పూర్తిగా అన్నీ చదివేయాలంటే అన్నీ చదవక్కర్లేదు. మెయిన్ బాగా తెలిసినది మనకి సిలబస్లో ఉన్నవి అవి మనం ఇందా చెప్పాం. ప్రాచీన భారతదేశం, మధ్య భారతదేశం, ఆధునిక భారతదేశం, ఈ చరిత్రను చదువుకోండి. అవి చదువుకొని వాళ్ళలో హిస్టరీ చదువుకోవాలి ఇంటర్మీడియట్లో. ఈ విధంగా చేయండి. సివిక్స్ కోసం మళ్ళీ, ఎకనామిక్స్ కోసం నేను మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియో చేస్తాను, ఆ వీడియో చూడండి. ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.
నెక్స్ట్ వీడియోలో మీకు సివిక్స్కి ఎకనామిక్స్ కోసం ఒక వీడియో వస్తుంది. ఎందుకంటే ఈ వీడియో బాగా లెంగ్తీగా ఉంటుంది, దీన్ని అప్లోడ్ చేయడం చాలా కష్టం. అందులోనే ఇది హై క్వాలిటీతో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు చూడండి. అలాగే మీరు కామెంట్ సెక్షన్లో నేను స్వీకరిస్తాను. కామెంట్ చేయండి, మీకు కావాల్సిన వీడియోస్ ఏమైనా కావాలంటే చెప్పండి. నా దగ్గర ఉన్న మెటీరియల్ చాలా ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లు నా దగ్గర ఉన్నాయి. వాటన్నిటిని అందరికీ మనం PDF రూపంలో పెడదాం. మన డిస్క్రిప్షన్ టైటిల్ ఉంటుంది ఫస్ట్ యూట్యూబ్లో, ఆ టైటిల్ కింద ఉన్న దాన్ని డిస్క్రిప్షన్ అంటారు. ఆ డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. ఆ లింక్స్లోని మీకు మెన్షన్ చేసి నేను పెడతాను. నా పాత ప్రీవియస్ వీడియోలు కూడా ఒకసారి తిరిగేసి చూడండి, వెనక్కి వెళ్ళి చూడండి. డిఎస్సిలో కొన్ని మెథడాలజీ మీద, పుస్తకాల మీద, వాటి మీద వీడియోస్ చేయడం జరిగింది. మ్యాప్ పాయింటింగ్ వీడియోస్ చేశాను. ఆ మ్యాప్ పాయింటింగ్ వీడియోస్ చూడండి, చక్కగా మీకు అవన్నీ పనికి వస్తాయి. మ్యాప్స్ ఎలా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవాలి, మ్యాప్స్ మీద కూడా మీకు కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. దాని ద్వారా మనకి చేయాల్సి ఉంటుంది. ఎకనామిక్స్, సివిక్స్ ఏం చదవాలనేది మీకు మళ్ళీ చెప్తాను నేను. ఓకే, థ్యాంక్ యూ ఆల్.